తీసినటువంటి కత్తి మాట కత్తి కంటే బాగా పనిచేస్తుంది అనమాట. మాట కత్తి కంటే బాగా పనిచేస్తుంది. కత్తి దగ్గరికి వెళ్ళి పొడవాలి, మాట దూరంగా ఉండి కూడా మాటతో పొడిచేయచ్చు అంతే. ఎందుకంటే మాటలు భరించలేక, ఒక మనిషి మాట్లాడే మాటలు భరించలేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు. వేదనకు, దుఃఖనకు, మానసిక సంక్షోభానికి, మానసిక వేదనకు గురైన వాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు. ఈ మాటలు భరించలేకపోతున్నాం, ఈ మాటలు వినలేకపోతున్నాం, ఈ మాటలు సహించుకోలేకపోతున్నాం. అంటే మనిషి నోటి మాటలు ఎంత బాధ కలిగించే విధంగా, ఎంత వేదన కలిగించే విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. వర తీసిన కత్తి అంటే కత్తి చూస్తేనే భయం కదండి. కత్తి తీసి పొడిస్తే ఇంక ఎలా ఉంటుంది మన పరిస్థితి? దేవుడు మనిషికి నోటి మాటలు దేనితో పోల్చాడంటే వర తీసినటువంటి కత్తి. కత్తి తీశాడంటే ఎవరినో పడవాలంతే. ఇంకా పిల్లలు ఆలోచించండి. అందుకని ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆ గ్రహించుకున్నటువంటి దేవుని యొక్క మాటలు ఇతరులకు చెప్పడం మూలంగా మనము ఆత్మీయంగా బలపడతాం, మరి ఒకరిని ఆత్మీయంగా మనం బలపరిచేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటాం. అందుకనే దేవుడు నీ శరీరములో ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారంగా మన శరీరములో ప్రతి అవయవాన్ని దేవుడించాడు. దేవుని నామ మహిమార్థమై రక్షణ కూర్చుని వివరించడానికి ఈ నాలుకను దేవుడు మనకు ఇచ్చాడు. మరి ఎలా ఉన్నాయి మన మాటలు? ఇంపైన మాటలుగా ఉన్నాయా? ఎందుకంటే మాట మనిషిని బ్రతికిస్తుంది, మాటే మనిషిని చంపేస్తుంది అంతే. కత్తి కూడా అవసరం లేదు, ఇంకా ఈ ఆయుధం అవసరం లేదు. ఈ ఆయుధం అవసరం లేకుండా మనిషి మాట్లాడే మాటలు సహించలేక ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు ఎంతోమంది మనలో ఉన్నారు. అవును కదా? ఆలోచించుకోండి. ఈరోజు ఎలా ఉన్నాయి మన యొక్క మాటలు? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉన్నాయా? ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఒక చోట వ్రాయబడి ఉన్నది. మనం ప్రియులారా మనం చూడగలిగినట్లయితే దేవుని యొక్క వాక్యములో కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఒకని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారి తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో నువ్వు దేవుడు అన్నా, నువ్వు లేకపోతే నా బ్రతికేంటో నేనేంటో అంటాడు. తర్వాత నువ్వు ఎంత దరిద్రుడు నీచుడు నాకు తెలియదా నీ సంగతి, నువ్వు దొరుకుతావు ఎప్పుడో ఒకసారి, అప్పుడు నేను నొక్కుదా అంటాడు. ఇది లోపల ఉన్నటువంటి వాడు.